ఇమాం బుఖారీ వారు ఒక పడవలో, ఒక ఓడలో కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు? ప్రవక్త వారి హదీసు గ్రంథాలని సేకరించడానికి. ఆ ప్రయాణంలో ఇమాం బుఖారీతో పాటు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇమాం బుఖారీ గారికి బాహ్యపరంగా ఆయనతో మాట్లాడడము, ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నట్టు ప్రయత్నం చేయడం, ఆయన విశ్వసనీయతను మాటి మాటికి ఆయన ముందు ప్రదర్శించడం, ఇలా బాహ్యంగా ఎక్కువగా సన్నిహితంగా ఉండేటట్టు ప్రయత్నం చేశాడు ఆ యొక్క ఓడలో తనతో పాటు ఉన్నటువంటి ఒక ప్రయాణికుడు. ఇమాం బుఖారీ వారు అన్నారు, అయ్యా నా దగ్గర 1000 దినార్లు ఉన్నాయి ఈ సంచిలోని. ఇమాం బుఖారీ వారు చూపించారు. నా దగ్గర 1000 దినార్లు. ఆనాడు 1000 దినార్లు అంటే చాలా పెద్ద సంపద. ఈ 1000 దినార్లు ఈ సంచిలో ఉన్నాయని ఇమాం బుఖారీ వారు ఆ వ్యక్తికి చూపించేశాడు. చూపేసి ఇచ్చేసిన తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే, ఆ పడవలో వారు ప్రయాణంలోనే రాత్రి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఏం జరుగుతుందంటే, ఈ వ్యక్తి ఎవరైతే బాహ్యంగా సన్నిహితంగా ఉండేటటువంటి ప్రేమ అభిమానులు చూపించాడో ఆ వ్యక్తి ఉదయం నిద్ర లేవగానే ఏడవడం మొదలుపెట్టాడు. పెడబొబ్బలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, తన ముఖంపై తానే కొట్టుకున్నాడు, ఏదో పెడబొబ్బలు పెట్టేస్తున్నాడు. అయ్యో నేను మోసపోయాను, ఏమైందయ్యా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, నా దగ్గర 1000 దినార్ల సంచి ఉండేది, ఫలానా ఈ విధంగా ఉండేది, ఆ సంచి పోయింది, నేనేం చేయనని ముఖాన్ని కొట్టుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఇమాం బుఖారీ గారు చూశారు. అమ్మా ఎంత పని చేశావు. ఇమాం బుఖారీ గారికి సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేసి ఇమాం బుఖారీ వారు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని చూసి తర్వాత ఈ విధంగా నాటకాలు ఆడుతున్నాడు. ఆ పడవ సిబ్బంది వచ్చేసి ఒక్కొక్క వ్యక్తిని చెక్ చేస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వచ్చేసి చూస్తున్నారు. ఇమాం బుఖారీ గారు ఏం చేయాలి? ఒకవేళ ఆయన దగ్గర ఈ 1000 దినార్ల సంచి ఆయనదే అయినప్పటికీ కూడా పబ్లిక్లో ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతుందంటే ఒక అపనింద ఇమాం బుఖారీ వైపు పడిపోతుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును స్వీకరించేటువంటి ఒక పెద్ద బాధ్యతను స్వీకరించారు. ఇమాం బుఖారీ గారు ఏం చేయాలి? ఆయన నెమ్మదిగా ఎవరు చూడనప్పుడు తన వద్ద ఉన్నటువంటి ఆ 1000 దినార్ల సంచిని నెమ్మదిగా ఆ పడవ తన వీపు వెనక నుండి ఆ పడవలో నుండి సముద్రంలో విసిరేశారు. అల్లాహు అక్బర్. 1000 దినార్లను సముద్రంలో విసిరేశారు. చివరికి ఇమాం బుఖారీ వారి యొక్క వరకు వచ్చారు, వెతికారు, ఆయన దగ్గర ఏమీ దొరకలేదు. చివరికి ఆ ఓడ సిబ్బంది ఏం చేశారంటే, ఆ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అందరూ కూడా ఆ వ్యక్తిని కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అలా జరిగిపోయింది. ఒడ్డుకు చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి వచ్చేసి ఇమాం బుఖారీ దగ్గరికి, ఆ దొంగ వ్యక్తి వచ్చేసి ఇమాం బుఖారీ దగ్గరికి వచ్చి అడిగాడు, ఏంటయ్యా ఏం చేశావు? 1000 దినార్లు ఏమైపోయాయంటే, నేను సముద్రంలో విసిరేశాను. అల్లాహు అక్బర్. ఎందుకు మీరు సముద్రంలో విసిరేశారు అంటే, ఆయన అంటున్నాడు, ఓ అజ్ఞాని, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాలను, విషయాలను నేను సేకరిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ప్రపంచం నా విశ్వసనీయతను గురించి చూస్తుంది. మరి అలాంటప్పుడు నేను దొంగ అనేటటువంటి ఒక మచ్చ పడిపోయినట్లయితే ఇది నా విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఆ విధంగా చేశాను అంటే, అప్పుడు ఆ దొంగ అంటాడు, మీరు ఇంత పెద్ద నష్టాన్ని సహనంతో మీరు అంగీకరిస్తున్నారా అంటే, అప్పుడు ఇమాం బుఖారీ గారు అంటారు, నేను నా జీవితంలో సంపాదించినటువంటి కొన్ని దినార్ల కోసము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆనిముత్యాల్ని వదులుకుంటావని నువ్వు భావించావా అని ఇమాం బుఖారీ వారు చెప్పడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అలాంటి విశ్వసనీయత, అలాంటి ఈమాన్ ఉంది కాబట్టి ఈరోజు సహీ హదీసు గ్రంథాలు మన మధ్య ఉన్నాయి. ఈరోజు కొంతమంది బయలుదేరారు, భయ్ ఖురాన్ ఉంటే సరిపోతుందండి, ఆ హదీస్ని నమ్మనవసరం లేదంటారు. ఇస్లాం నుండి అవుట్ అయిపోయినట్లే. ఎందుకు? ఖురాన్తో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం సున్నత్ కూడా మనకు కావాలి కదా. ఖురాన్లో ఎలా పెళ్లి చేసుకోవాలో ఉందా? లేదు. నమాజ్ ఏ విధంగా చదవాలో ఖురాన్లో ఉందా? పూర్తిగా లేదు. జకాత్ పూర్తిగా ఎలా చెల్లించాలో ఖురాన్లో ఉందా? లేదు కదా. అఖీకా ఎలా చేయాలో ఖురాన్లో ఉందా? లేదు కదా. చివరికి నువ్వు చనిపోతే నిన్ను తీసుకెళ్ళి సమాధి ఎలా చేయాలో కూడా ఖురాన్లో లేదు కదా. ఖురాన్లో ఆజ్ఞలు ఉంటాయి, ఖురాన్లో అల్లా యొక్క ఆజ్ఞలు ఉంటాయి. ఖురాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ హదీసు గ్రంథాల్లో ఉంటాయి. ఉలమాలు, పెద్ద పెద్ద పండితులు ఏం చేశారు? సహీ, వైఫ్ వేరు చేశారు. ఆ విధంగా సహీ అహదీసుల్ని ఉలమాలు అన్ని జమాతులో నమ్ముతారు. ఈరోజు కొంతమంది మార్గభ్రష్టులను చేసే ప్రయత్నం చేస్తూ ఖురాన్ ఒకటే సరిపోతుందండి, హదీసు గ్రంథాలని నమ్మనవసరం లేదని ఎవరైతే చెప్తున్నారో, వాస్తవంగా చెప్పాలంటే వారు కూడా ఒక రంగంగా ఇస్లాం యొక్క ధర్మం యొక్క బౌండరీ సరిహద్దు నుండి బయటికి వెళ్ళిపోయినట్లే. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్కు వ్యతిరేకంగా ఈ యొక్క హదీసుల్ని నమ్మకూడదు అంటే, మళ్ళొకసారి వారు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూల్ అని కలిమా చదివి మళ్ళీ ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది.